కోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ గురించి పోస్టర్స్ డిస్ప్లే చేస్తున్నాము. అందులో సైన్స్ ఎలా డెవలప్ అయింది అని తెలియడానికి గత 4-5 సంవత్సరాలుగా జరిపిన అనేక ప్రయోగాలు ఇక్కడ పోస్టర్స్ రూపంలో మనకి చూపించడం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పోస్టర్ చూసినట్లయితే ఆకాశంలోకి చూసినప్పుడు మనకి 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు కనిపిస్తాడు. వాటితో పాటు మెర్క్యూరీ అంటే బుధగ్రహం, దాంతో శుక్రగ్రహం, వీనస్ అంటాం, మనం నివసించే భూమి ఎర్త్, మన తర్వాత మార్స్ అంగారకుడు. అది అయిన తర్వాత మనకి ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ అని ఉంది. ఆ యాస్ట్రాయిడ్ బెల్ట్ దాటిన తర్వాత మనకి జూపిటర్, దాని తర్వాత శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే 8 గ్రహాలు ఉన్నాయి. కానీ పూర్వీకులకు మాత్రం నక్షత్రాలతో పాటు కదులుతూ కనిపించేవి గ్రహాలను గుర్తుపెట్టారు. దాని తర్వాత మార్స్ వరకు ఉన్నవేమో రాకీ గ్రహాలు, అంటే రాళ్ళు రప్పలతో, కొండరాళ్లతోటి వాటిలతో మనకి నిర్మింపబడి ఉన్నాయి. బుధగ్రహం, శుక్రగ్రహం, మన భూమి నుంచి చూసినప్పుడు మార్స్ అంగారకుడు ఆకాశంలో అది కదలికల్ని వాళ్ళు రెగ్యులర్గా మూవ్ చేసి ఉండేవారు అన్నమాట. ఇక్కడ రోజు చూడడం, దాని పొజిషన్ ఎగెనెస్ట్ స్టార్స్ పెద్దగా అవి మూవ్ అవుతున్నా మనకు కనిపించదు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్నట్టుంటే ఇప్పుడు ధ్రువ నక్షత్రం ఉంది, అది ఏళ్ల తరబడి మనకి అది కదులుతూనే ఉంది. కానీ మన భూమికి నార్త్ పోల్కి పైన తిన్నగా కనిపిస్తూ ఉంటుంది. మన తల ఎత్తి ఉత్తర ధ్రువ పైన కొన్ని వేల సంవత్సరాలు పోయిన తర్వాత పక్కకి తొడిగిపోవచ్చు అది. అలాగే ఇక్కడ నక్షత్రాలతో పోల్చి అంగారక గ్రహం అంటే మార్స్, దాని మూమెంట్ని పూర్వీకులు 1800 సంవత్సరంలో రికగ్నైజ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు భూమి ఫ్లాట్గా ఉందని, తర్వాత ఏమిటి అంటే భూమి గుండ్రంగా ఉందని, అలాగే భూమి చుట్టూ సూర్య, చంద్రులు, ఇతర గ్రహాలు అన్నీ తిరుగుతున్నాయని గుర్తించారు. ఇందులో భాగంగా ఎప్పుడైతే మనకి వీటిని గుర్తిస్తుంటామో తర్వాత కాదని కోపర్నికస్ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్య కేంద్రంగానే ఇవి పనిచేస్తోంది అని చెప్పి గుర్తించారు. ఆకాశంలో మార్సును గ్రహించినప్పుడు అది ఏమవుతోందంటే వెళ్ళిన సర్కిల్ చూపించారు. ఇది ఒక ఎలిప్టికల్గా మూవ్ అవుతున్నట్లు. సాధారణంగా ప్రతిదీ కూడా తూర్పు నుంచి పడమరకు వెళ్ళినట్టు ఉంటాయి. ప్రతిదీ తూర్పు నుంచి పడమరకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి చంద్రుడు పౌర్ణమి ఉంది, తూర్పును ఉదయించినట్టు ఉంటుంది పౌర్ణమి. అమావాస్య పడమరకి వెళ్ళిపోతుంది. నిజంగా అసలు చంద్రుడు పడమర దగ్గర ప్రారంభించి తూర్పుకే వస్తున్నాడు. ఫేజెస్ అన్నిటితోటి మనం కలిపి అమావాస్య నుంచి పౌర్ణమికి. కానీ పౌర్ణమి నుంచి అమావాస్యకు చూసినప్పుడు అవి తూర్పు నుంచి పడమరకి వెళ్ళినట్టు. అలాగే మార్స్ గ్రహం కూడా తూర్పు నుంచి పడమరకే కదులుతూ కనిపిస్తుంది. కానీ పూర్వపు అబ్జర్వర్స్కి, అప్పుడు ఎస్ట్రానమీ దానిలో అప్పుడున్న చూసిన అబ్జర్వర్స్కి చాలా వింతగా ఆశ్చర్యం కలిపేట్టుగా మళ్ళీ కొంతకాలం అయ్యేసరికల్లా మార్స్ వెనక్కి వెళుతున్నట్టు కనిపించేది. అంటే ఇలా మొదలుపెట్టి ఇలా వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి సర్కిల్ కొట్టి మళ్ళీ మళ్ళీ ఇలాగే వెళుతున్నట్టు కనిపించింది అనమాట. మళ్ళీ తూర్పు అంటే కొంతకాలమే వెళుతూ ఉంటుంది, సన్నబడిపోతూ ఉంటుంది. మళ్ళీ దీన్ని రిట్రోగ్రేడ్ అంటారు. దీనికి కారణం ఏమిటి అని తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని చూడడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వెహికల్లో రోడ్డు మీద వెళుతున్నారు అనుకోండి, మేము ముందు ఒక వెహికల్ వెళుతూ ఉంటుంది, మీరు దాటడానికి స్పీడ్ పెంచుతారు. సమానమైన స్పీడ్లో ఉంటే ప్యారలల్గా పక్కనే వెళుతుంటాయి రోడ్డు మీద. కానీ మీరు స్పీడ్ పెంచారనుకోండి, రెండోది స్పీడ్తో వెళుతూ ఉన్నా వెనక్కి వెళ్ళిపోతుంటే కనిపిస్తుంది. ఇది అబ్జర్వ్ చేయాలంటే ఈ రోజుల్లో
ప్యారలల్గా వెళుతున్న రైళ్ళు అవి పొడవుగా ఉంటాయి కాబట్టి రైళ్ళను గుర్తిస్తాం చాలా చోట్ల. మన పెద్ద పట్టణాల్లో 2 రైళ్ళు పక్కన వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళేప్పుడు మనం రైల్లో ఉంటాం. మనం వెనకైనా పడిపోయి మనం ముందు దాటుతున్నట్టయినా కనిపిస్తుంది, మనం ముందుకైనా వెళుతూ ఉంటే మన పక్కన ఉన్న రైలు వెనక్కి వెళ్ళిపోతానంటే కనిపిస్తుంది. కానీ అవి 2 కదులుతూనే ఉన్నాయి. అలాగే ఇలా దీన్ని రెట్రోగ్రేడ్ అంటారు. దీన్ని అబ్జర్వ్ చేయడానికి కారణం ఏమిటి అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, అది ఒక ప్లానెట్ గ్రహమే. సూర్యుడి చుట్టూ మార్స్ తిరుగుతోంది, అంగారకుడు, అది కూడా ఒక గ్రహమే. అయితే సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు వేగాల్లో తేడా ఉంది. మన భూమి 3వ గ్రహం, దానితో అంగారకుడు 4వ గ్రహం. వాటి వేగాల్లో తేడా ఉండేసరికల్లా మనం భూమి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి తూర్పు నుంచి పడమరకు వెళుతున్నట్టుంటుంది. నెమ్మదిగా అది పడమర నుంచి మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోయి మళ్ళీ తూర్పు నుంచి పడమరకి వస్తున్నట్టు ఉంటుందన్నమాట. అందుకని దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎందుకు జరిగింది అంటే సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు మనకి ఆపోజిట్ అంటాం. అంటే సూర్యుడికి ఒకవైపు ఏమో భూమి ఉంటుంది, మరోవైపునేమో అంగారక గ్రహం ఉంటుంది, మార్స్. ఎప్పుడైతే ఉందో ఈ రకంగా మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఈ రకంగా రెట్రోగ్రేడ్ వెనక్కి వెళ్ళిపోయినట్లు ఆకాశంలో కనిపిస్తుంది. తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి, మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. సుమారుగా 2-3 నెలలు ఈ రకంగా మనకు కనిపిస్తుంది. అందుకని మనం చూసినట్లయితే ఇది మార్స్ గ్రహము మనకి ఆకాశంలో ఎలా మూవ్ అవుతుందో. అందుకని ఇదే శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞులు ఎలా అవుతారు? దీన్ని అబ్జర్వ్ చేసి చూడడం, అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్. కాజ్ గురించి తెలుసుకోవాలి, అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడు రోజుల్లో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని తెలియదు. కానీ తర్వాత రోజుల్లోనే మనకి సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి అవి ఆపోజిట్ సైడ్ వస్తాయి. మనం కూడా ఇప్పుడు చూడండి, అమావాస్య నుంచి పౌర్ణమికి సూర్యుని చూస్తాం, మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళుతాడు చంద్రుడు, మనకు కనిపిస్తూనే ఉంటాడు. కానీ మనకి భూమికి 2వ వైపు నుంచి తిరిగి వస్తాడు చంద్రుడు. అందుకనే ఆ పాత్ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మార్స్ కనిపిస్తుందో అలాగే మీరు వెళ్ళేటప్పుడు చంద్రుడు పాత్ ఒక రకంగా ఉంటుంది, అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకు వచ్చేటప్పుడు ఇంకో రకమైన రూట్లో ఉంటుందన్నమాట. అందుకని ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం శాస్త్రజ్ఞానాన్ని పొందగలుగుతాం, శాస్త్రజ్ఞులుగా ఎదగగలుగుతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.